ఇది ఇప్పుడు ప్యాక్ చేయండి. గాజులు వచ్చే నెల తీసుకుంటానులే. వచ్చే నెల ఎందుకు? అంటే పెద్ద ఇన్వెస్ట్మెంట్ కదా, మొత్తం ఒకేసారి కొనడం ఎందుకని. అలా చేస్తే వచ్చే నెల బంగారం ధర పెరిగిపోతుందేమో. కావాల్సినవి తెలిసినప్పుడు కొనడానికి మాత్రం కన్ఫ్యూజన్ దేనికి? మలబార్ అడ్వాన్స్ వెడ్డింగ్ ప్లాన్ ఉందిగా, చెప్పండి. మీరు కొనాలనుకుంటున్న బంగారం మొత్తంలో 10% అడ్వాన్స్ పే చేస్తే చాలు. మేము దాన్ని ఈ రోజు బంగారం ధరకే బ్లాక్ చేసి ఉంచుతాం. ఫైనల్ పర్చేస్ అప్పుడు మీరు బుక్ చేసుకున్న ధర లేదా కొనుగోలు చేసే రోజు ధర రెండిట్లో ఏది తక్కువైతే ఆ ధరకే పొందొచ్చు. అంటే రిస్క్ చిన్నది, ఆనందం పెద్దది. బాగుంది కదా. నా కుటుంబం, నా సంబరం, నా మలబార్. నమస్తే, పీనే న్యూస్ స్వాగతం. స్థానిక టీడీపీ కార్యాలయంలో 50 డివిజన్ చెందిన వైసీపీ నాయకులు తుపాకల శ్రీనివాసుల ఆధ్వర్యంలో జయప్రకాష్ కాలనీ వాసులు 50 మందికి పైగా దామచర్ల జనార్దన్ సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వారికి దామచర్ల పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. మీద తెలుగుదేశ సైన్యమా, జనబలమే తన బలమని సాగిన జన ఖడ్గమా, జనబలమే తన బలమని సాగిన జన ఖడ్గమా. దామచర్ల జనార్దను అన్నే మన ధైర్యము, నిరుపేదల గడపల్లో వెలిగే చిరుదీపము, నిరుపేదల గడపల్లో వెలిగే చిరుదీపము. ఆశయ పంటవో, పేదల కలిని తీర్చిన పెరుగన్నమో, పేదల కలిని తీర్చిన పెరుగన్నమో. నమ్మిన జెండ కింద నడక నేర్చి ఎదిగినోడు, చంద్రన్న విలువలను ప్రాణంగా నమ్మినోడు, చంద్రన్న విలువలను ప్రాణంగా నమ్మినోడు. న్యాయం ఊపిరిగా సేవే మార్గంగా, న్యాయం ఊపిరిగా సేవే మార్గంగా. ఒంగోలు ప్రాంత ప్రజల రుణం తీర్చుకున్నవాడు, తెలుగుదేశం జెండా పేదల అండాదండా. జనార్దనన్న అంటే ప్రగతికి నిండుకుండా. చీకటి గడపల్లో వెలుగులు వెదజల్లినోడు, అమృత పథకముతో అమ్మ ప్రేమ పంచినోడు, అమృత పథకముతో అమ్మ ప్రేమ పంచినోడు. పట్టణాభివృద్ధికి స్వచ్ఛ భారత్ కృషి, ప్రగతికి రూపమై నిలిచిన మహారుషి, ప్రగతికి రూపమై నిలిచిన మహారుషి. కష్టమన్న ప్రతి ఒక్కరికి సాయమెంతో చేసినోడు, కష్టమన్న ప్రతి ఒక్కరికి సాయమెంతో చేసినోడు. ప్రజా సమస్యల పైన పట్టున్న నాయకుడు, తెలుగుదేశం జెండా పేదల అండాదండా. జనార్దనన్న అంటే ప్రగతికి నిండుకుండా. చెప్పాలంటే ప్రతి ఒక్కరు కూడా ఒక సిపాయిలాగా పనిచేయాల్సిన అవసరాలు ఉంటాయి, లేకపోతే చాలా ఇబ్బందులు పడే పరిస్థితులు వస్తాయి. కాబట్టి వీళ్ళందులో డబ్బుతోటి ఈరోజు అవినీతి డబ్బుతోటి, డబ్బు మాయతోటి, ఈరోజు డబ్బు అహంకారంతో ఈరోజు అందరినీ బెదిరించాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా మనం ఆలోచించుకొని అందరూ కూడా జనసేన వాళ్ళు కూడా తెలుగుదేశం అనేది కాకుండా అందరూ కూడా కుటుంబ సభ్యుల మాదిరి మనం ఏదైతే వైఎస్ఆర్ పార్టీ మీద మనం అందరం కలిసి పోరాడాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నేను మన మీటింగ్లో కూడా చెప్పాను, రేపు పదవుల్లో కానీ అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ ఏదైనా కూడా జనసేన వాళ్ళని తెలుగుదేశం పార్టీ అందరినీ కూడా సంప్రదించిన తర్వాతే అన్నీ కూడా కార్యక్రమాలు చేస్తాం. వాళ్ళని కూడా తెలుగుదేశం పార్టీలో ఎవరికి ఎట్లా ఉన్నారో అలానే వాళ్ళకు కూడా అన్ని విషయాల్లో వాళ్ళకు కూడా వారికి సమాన బాధ్యత ఇస్తామని కూడా మనం తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ అపోహాలు మాత్రం పోగాకండి. ఎవడో కావాలని చెప్పేసి కొత్త కొత్త క్రియేట్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు ముస్లిమ్స్ దాంట్లో కొంతమంది ఎదవలు తయారయ్యారు. వాళ్ళు ఏం చెప్తున్నారు, బీజేపీ వచ్చింది కాబట్టి మైనార్టీస్కి ఇబ్బంది జరుగుతుందని చెప్పి కొంత ప్రచారం చేస్తున్నారు. అదంతా మంచిది కాదు. ఇక్కడ ఉండేది మనం, కాబట్టి మీకు ఏం చేయాలనేది కూడా మనం చేస్తాం. కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఎవరో మాయ మాటలు మాత్రం మీరు నమ్మద్దని చెప్పి కూడా ముస్లిమ్స్కి కూడా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా పోతురాజు కాలువ ఉండే పైన ఉండే ఇల్లు కూడా ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా తెలుగుదేశం వస్తే పడేస్తారని చెప్తున్నారు. అవి కూడా జరగదని చెప్పి కూడా నేను మనం చెప్పాను. మళ్ళా కూడా చెప్తున్నాను, ఒక్క ఇల్లు కాదు ఒక బాత్రూమ్ కూడా ఎక్కడా కూడా పోదు. వాళ్ళందరినీ కూడా ఆదుకునే పరిస్థితి తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది.
ఖచ్చితంగా పోతురాజు కాలం రేపు డెవలప్మెంట్ చేసేటప్పుడు మీకు ఏ ఇబ్బంది రాకుండా చేస్తామని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి జనసేన వాళ్ళు కూడా వేరేది ఎవరు ఏం చెప్తున్నా కూడా మీరు నమ్మద్దు, ఏది ఉన్నా కూడా డైరెక్ట్గా మాట్లాడండి. అందరం కలిసి ఈ సైకో ప్రభుత్వాన్ని పెట్టడానికి అందరం కూడా కలిసి పనిచేద్దామని చెప్పి కూడా తెలియజేస్తాం. ఈరోజు ఒంగోలు పట్టణం ఇంత అభివృద్ధిగా ఉందంటే దోమచర్ల జనార్దన్ గారు ఎంతో బాగా పనులు చేసి ఈరోజు టౌను సక్రమంగా ఇవాళ ఎంతో కలకలలాడుతుందంటే ఈ పుణ్యము జనార్దన్ గారిది. ఈ జనార్దన్ గారు చాలా విధానంగా చాలా మంచిగా పనులు చేశారు. ప్రతి ఒక్క రోడ్లు కానీ కలవోట్లు కానీ బ్రిడ్జీలు కానీ అన్నీ చేశారు. ఈ డెవలప్మెంట్ చూసి చాలా ఆనందపడ్డారు. ఇతను ఇలా ఏంటి ఇలా ఉన్నా కానీ ఒక దేవుళ్ళ మనసులో ఎలాగ ఉన్నాడో జనార్దన్ గారి మనసులో కూడా అలాగే ఉన్నారు జనాలలోనని నేను గతంలో కూడా జనార్దన్ గారు అడిగితే నేను చెప్పగలిగాను. అప్పుడు నేను చేద్దామని వద్దామనుకుంటే సరే నాకు కొన్ని సమస్యలు ఉన్నాయని నేను తర్వాత చేస్తానని చెప్పాను. కాబట్టి ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చి నేను వర్గీకరణకు మద్దతు ఇస్తారని చంద్రబాబు మాదిగలను మోసం చేస్తే ఎంఆర్పిఎస్ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ వ్యక్తిగత స్వలాభం కోసమే కూటమికి మద్దతు ఇస్తున్నారని, మాదిగలకు ఎటువంటి ప్రయోజనం లేదని మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కొమ్మూరి కనకార విమర్శించారు. స్థానిక వైసీపీ కార్యాలయంలో ఏర్పడిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కూటమికి మందకృష్ణ మాదిగ మద్దతు ఇవ్వమని చెప్పి అడగటం చాలా దురదృష్టకరం. గతంలో చంద్రబాబు నాయుడు 2014 ఎన్నికల సమయంలో నేను పెద్ద మాదిగని అవుతానని చెప్పులు కొట్టి డప్పులు కొట్టినటువంటి ఆ పెద్ద మనిషి ఆ రోజు ఇదే కూటమి 2014లో బీజేపీ జనసేన టీడీపీ కూటమి హామీ ఇచ్చేటువంటి ఆ హామీని తుంగలో దొక్కి ఎన్నికల అనంతరం మోసం చేసేటువంటి ఆ పెద్ద మనిషికి మరలా ఈరోజు ఏ ముఖం పెట్టుకొని మద్దతు ఇస్తాడో మాదిగ సమాజానికి తెలియజేయాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాదిగలు మందకృష్ణ నాయకత్వంలో కురుక్షేత్రం సభ పెడితే అడ్డుకొని అతన్ని రాష్ట్ర సరిహద్దులు దాటించి కేసులు పెట్టి మాదిగ యువత మొత్తాన్ని కేసులు పాలు చేసినటువంటి అది మర్చిపోయి అదే క్రమంలో మేము అధికారంలోకి వస్తే 100 రోజుల్లో వర్గీకరణ చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చి మోసం చేసినటువంటి బీజేపీ ఈరోజు ఈ పార్టీలు మొత్తం కలిసి ఒక గంప గుర్తుగా ఒక కూటమిగా వస్తే ఆ కూటమికి మాదిగలు మద్దతు ఇవ్వాలని చెప్పటం, మందకృష్ణ మాదిగలు ఉన్నటువంటి ఏదైతే తను కేవలం డబ్బులు కమ్ముడుపోయి మాత్రం ప్రకటన చేశాడు కనుక ఇది మందకృష్ణ వ్యక్తిగతమైనటువంటి లాభం కోసం చెప్పాడు కనుక మాదిగ సమాజానికి ఎలాంటి సంబంధం లేదు చదువు తెలియజేస్తూ ఉన్నాం. అదే క్రమంలో మొదటి నుంచి కూడా కృష్ణమాదిగ అనేటువంటి మనిషి చంద్రబాబు నాయుడు యొక్క సంఖలో ఉన్నటువంటి పెంపుడు కుక్క. అతను ఈ ఎలక్షన్ వచ్చే టైంలో ఎలక్షన్కి వచ్చేటువంటి ప్రతి సందర్భంలో ఏదో ఒక రూపంలో చంద్రబాబు నాయుడుకి, తెలంగాణలో కిషన్ రెడ్డి గారికి బీజేపీకి, ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడుకి, ఇది మొదటి నుంచి ఎంఆర్పిఎస్ ఆవిర్భావం నుంచి వస్తున్నటువంటి ఇది ఒక తంతు. ఈ తంతులో భాగంగా అది ప్రత్యక్షంగా పరోక్షంగా ఎన్నికలప్పుడు మద్దతు ఇవ్వటం అనేటువంటిది పరిపాటినటువంటి ప్రక్రియ ఇది. ఈ క్రమంలో కేవలం తన స్వార్థం కోసం వర్గీకరణ అనేటువంటి సెంటిమెంట్ని మాదిగ సమాజం మీద రుద్ది ఆ సెంటిమెంట్ ద్వారా కోర్టులు వెనకేసుకున్నటువంటి కృష్ణమాది యొక్క కుటీర నీతిని మాదిగ సమాజం గ్రహిస్తూ ఉంది. మేము ధైర్యంగా చెబుతా ఉన్నాం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళంగా మేము చెబుతా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చినాకనే మాదిగలకే కాదు మాలలకే కాదు ఈ ఆంధ్ర రాష్ట్రం వంటి అణగారిన వర్గాల యొక్క అస్తిత్వం, ఆత్మగౌరవం, ఉనికి అనేటువంటిది కాపాడుతుంది. కనుకనే ఈరోజు సామాజికంగా మాదిగలు కావచ్చు, మాలలు కావచ్చు, రెల్లీలు కావచ్చు, అదేవిధంగా మహిళా సమాజం కావచ్చు, అణగారిన వర్గాలకి ఆత్మగౌరవం పెంచే విధంగా వాళ్ళ యొక్క ఐడెంటిటీ పెరిగే విధంగా ఈరోజు నామినేట్ పదవుల్లో కావచ్చు, సంక్షేమ కార్యక్రమంలో కావచ్చు డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు జగజ్జీవన్ గారు కోరుకున్నటువంటి సామాజిక న్యాయం జరుగుతుందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే సాధ్యం అని చెప్పి సందర్భం తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా మాదిగల ప్రస్థానానికి వచ్చే పని అయితే చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు పెద్ద మాదిన అవుతున్నటువంటి ఆ మనిషి ఎస్సీ కార్పొరేషన్ కావచ్చు, ఎస్సీ కమిషన్ ఎవరికి ఇచ్చారో అందరూ తెలుసు. కేవలం 2 నామినేట్ పోస్టులు మాత్రమే మాదిగకి ఇచ్చాడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో. అది వర్లరామయ్య గారికి ఆర్టీసీ చైర్మన్, అదేవిధంగా ఎలక్షన్ బాబు గారికి లిడ్ క్యాబ్ చైర్మన్. కానీ ఈరోజు సగర్వంగా చెబుతా ఉన్నాం, ఈ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక దాదాపు 8 మందికి రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్లుగా మాదిగలు ఇవ్వడం జరిగింది. 77 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఈస్ట్ గోదావరి లాంటి జిల్లాలో ఇంత మటుకి రాజకీయ ప్రాధాన్యత అయినటువంటి ఆ జిల్లాలో మాదిగలకి
మొట్టమొదటిసారిగా మాదిగలకి ఎమ్మెల్సీ ఇచ్చి మాదిగల యొక్క ఆత్మగౌరవాన్ని ఆ ప్రాంతంలో నింపినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల నియమాలను ధిక్కరించి వాలంటీర్ని ఎన్నికల విధుల్లో వినియోగించడం సరికాదని, వారిని వెంటనే ఎన్నికల విధుల నుంచి తప్పించాలని సిటిజన్ ఫర్ డెమోక్రసీ ఫోరం నాయకులు డిమాండ్ చేశారు. నగరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎన్నికల నియమావళిపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. వాలంటీర్లందరూ మా కార్యకర్తలు, వారిని మేమే నియమించుకున్నాం, వారందరూ మాకు రథసారథులు అవుతారు, ఎన్నికల్లో వారు అంబాసిడర్లుగా పనిచేస్తారు, వారు పోలింగ్ ఏజెంట్గా కూడా ఉంటారు, వారు అవ్వాతాతల్ని వెంటబెట్టుకొని పోలింగ్ స్టేషన్కి తీసుకెళ్లి ఓటేయిస్తారు, వీరే మా గెలుపుకి ప్రధాన కారకులు అవుతారని బహిరంగ సభలో చెప్తున్న పరిస్థితి. ఓవైపున ముఖ్యమంత్రి, ఇంకోవైపున ధర్మాన ప్రసాదరావు గారు రెవెన్యూ మంత్రి గారు. వారు ఆ రకంగా మాట్లాడిన తర్వాత స్థానికంగా ఉన్న స్థానిక నేతలు వారితో ఉన్న పరిచయాలతో వాలంటీర్లను వెంటబెట్టుకొని ప్రతి ఇంటికి వెళుతున్న పరిస్థితి. మేము చేసిన విజ్ఞప్తి మేరకు ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ స్పందించింది. ఇప్పుడు దాదాపు 70 మంది దాకా సస్పెండ్ చేయడం జరిగింది. మా విజ్ఞప్తి ఏంటంటే, ఎవరైతే ఏ వాలంటీర్ అయితే ఒక రాజకీయ పార్టీకి అనుగుణంగా ప్రవర్తిస్తారో వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా భావించి, వారు ప్రభుత్వం నుంచి ప్రజల నుంచి సొమ్ము తీసుకొని ఆ డబ్బుతో వేతన రూపంలో పనిచేస్తున్న ఉద్యోగులుగా ఉండి నిష్పక్షపాతంగా ఉండాల్సిన వాళ్ళు దానికి భిన్నంగా ఒక పార్టీకి ప్రచారం చేస్తున్నది రాజ్యాంగ విరుద్ధం, అది ప్రజాస్వామ్య స్ఫూర్తికే భంగం అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. అందుకని ఈ రాష్ట్రంలో ఉన్న పౌర సంస్థలకి, ఓటర్లకి, ప్రజలందరికీ మా విజ్ఞప్తి ఏంటంటే, ఎక్కడైతే వాలంటీర్లు ఇలాంటి ప్రచార కార్యక్రమంలో భాగస్వాములు అవుతారో, పలానా పార్టీకి ఓటేమని బహిరంగంగా చెప్తారో, అవన్నీ కూడా ఫోటోలు తీసి ఆడియో వీడియోని తీసుకొని సి విజిల్ అనే ఒక యాప్ ఈరోజు ఎన్నికల కమిషన్ రూపొందించింది. జరగాలని, రాజకీయ పార్టీల మధ్య అనేక విషయాలపై అవగాహన ఉండేట్టుగా వారు ముందుకెళ్లాలని కోరుకుంటూ ఉన్నాను. ఆంధ్రప్రదేశ్లో రేపు జరగబోయే ఎన్నికలు కులము, మతము, ప్రాంతము, వర్గాలు, ముఠాలు వీటన్నిటికీ అతీతంగా ఒక మంచి అభ్యర్థులను ఎన్నుకోవాలని కోరుకుంటున్నాను. ఈరోజు వ్యసనపరుల్ని, బెట్టింగ్ చేసే వాళ్ళని, పేకాట ఆడే వాళ్ళని, రకరకాలుగా తిరిగే వాళ్ళని, నియోజకవర్గంలో ఉండని వాళ్ళని, అవినీతి పరుల్ని, భూ కబ్జాలని ప్రోత్సహించే వాళ్ళని, ఇలాంటి వాళ్ళని ఓడించాలని, నిజాయితీ పరుల్ని, సేవా తత్పరత ఉన్న వాళ్ళని, సుస్థిర అభివృద్ధిని కోరుకునే వాళ్ళని, సమాజంలో అభివృద్ధి కావాలి, సంపద పెరగాలి, తద్వారా సంక్షేమం ముందుకెళ్లాలని భావించే వాళ్ళని, అలాంటి నేతల్ని ఎన్నుకోవాలని కోరుకుంటున్నాను. అయితే బూత్కి ఫ్రీగా వెళ్ళి వేయగలరో అప్పుడే మనం మంచి నాయకుడిని ఎన్నుకోగలం, లేకపోతే చాలా ఇబ్బంది వస్తుంది. దయచేసి ప్రలోభాలకి మీరెవరు పాల్పడబాకండి. ప్రలోభాలు పెడితే ఇప్పుడు చెప్పారు 1000 రూపాయలు పెడితే మొత్తం వచ్చేది రోజుకి 54 పైసలు, లెక్క చూసుకుంటే చాలా తక్కువ. ఏదైనా సరే ప్రతి వాళ్ళు, ఎందుకంటే చాలామంది మాలాంటి పెద్దవాళ్ళు కూడా మాట్లాడుతూ వెళ్ళిపోతున్నాం, కానీ ఓటు హక్కుని వినియోగించినటువంటి బాధ్యత మీ అందరికీ ఉండాలని చెప్పి, అలాగే ప్రవర్తనా నియమాలని ఇప్పుడు మళ్ళీ చెబుతున్నాం, కలెక్టర్ దగ్గర నుంచి ప్రతి వాళ్ళు దీన్ని పాటించాలని, ఎవరూ దీనికి అతీతులు కాదని. నిన్న చూసుంటారు డీజీపీ క్యాడర్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఎస్ఎస్పి యాదవ్ అనే డీజీ గారిని ఆ రోజు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. నిన్న కూడా పశ్చిమ బెంగాల్ డీజీపీని వేయడం జరిగింది. సో కాబట్టి మనమంతా ప్రభుత్వ ఉద్యోగస్తులంతా ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ కింద పనిచేస్తున్నాము అనేటువంటి తెలుసుకోవాలి. కాబట్టి ఇప్పుడు రాజకీయ నాయకులు ఎవరేమీ చేయలేరు. రెండవది, ఏదన్నా జరిగితే ఖచ్చితంగా సి విజిల్ యాప్ని మీరు వాడుకోండి. అలాగే వాట్సాప్ నెంబర్ కూడా ఇచ్చారు 879000 సార్, మీరే ఇచ్చింది 879000055577 879000055577. మీరు ఒక ఫోటో తీసి దాన్ని మీ యొక్క వాయిస్ యాడ్ చేస్తే ఆటోమేటిక్గా సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ వారు దాన్ని టేకప్ చేస్తారు. కాబట్టి ఎన్నికలన్నీ నిష్పాక్షికంగా జరగాలనే ఉద్దేశంతో ప్రజలందరూ దీన్ని కోఆపరేట్ చేయాలి. అందరూ ఇలాంటిది ఏదైనా జరిగితే ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకొస్తే, మన కలెక్టరేట్లో కూడా అప్పుడే కంట్రోల్ రూమ్ పెట్టారు, దాని మీద వితిన్ 1 డే ఎన్నికల నిబంధనలు సెషన్ రాకముందు ఎక్కువ మంది ప్రజానికానికి ఎన్నికల అధికారులకు ఎంత అధికారాలు ఉంటాయని ఎక్కువ మందికి తెలియదు. ఇవాళ అధికారాలు ఈ పాలక వర్గం తొంగలో దొక్కి ఇష్టానుసారం వివరించడం వల్ల ఎన్నికల అధికారులు గట్టి చర్యలు చేపట్టి తగిన విధంగా వాళ్ళకి చర్యలు తీసుకోకపోతే మటుకి రాబోయే కాలంలో ప్రజాస్వామ్యం మీద, ప్రజలకి
తగ్గిపోయే అవకాశం కనపడతా ఉంది. ఇవాళ ఎన్నికలప్పుడు నెల రోజుల్లో ఎన్నికలన్నీ ముగిసాయి. ఇప్పుడు 2 నెలల కాలం ఎన్నికలు పెట్టడం వల్ల వ్యాపారస్తులకి లావాదేవీలు జరుపుకోవాలన్నా, వ్యవసాయ ఉత్పత్తులు ప్రజల్లోకి తీసుకెళ్ళి కొనుగోలు చేయాలన్నా కూడా చాలామందికి డబ్బు సమస్య వస్తూ ఉంది. దాని ద్వారా ఆర్థిక లావాదేవీలు కూడా ఆగే పరిస్థితి కనపడతా ఉంది. గతంలో ప్రజాస్వామ్యంలో ప్రజలకు సేవ చేసేవాళ్ళే ఎన్నికల్లో పోటీ చేసేవాళ్ళు. ఇవాళ వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు ముందుకొచ్చి కోట్లు గుమ్మరిచ్చి ఎన్నికలకు వచ్చి పెడతా ఉన్నారు. డబ్బులు తీసుకోకుండా ఓటర్లు మహానుభావులు ప్రజాస్వామ్యం కోసం పోరాడితే ఈరోజు అలాంటి వ్యక్తులు మనకి మైక్రోస్కోప్ చూసినా కూడా కనపడరు. ఎందుకంటే అన్ని పార్టీలు ఇస్తుంది ధనవంతులకి. కాబట్టి ఈ ధనవంతులు విద్యావంతులైనా కూడా బ్రహ్మాండంగా కోట్లు ఖర్చు పెట్టగలిగిన వారు. మరి ఆ విధంగా ప్రజాస్వామ్యం ధనస్వామ్యం అయిపోయిందా అనిపిస్తుంది. ఆ క్రమంలో అనేక మంది అనేక రకాల జాడ్యాలు ప్రదర్శిస్తూ ఉన్నారు. ఇప్పుడే లక్ష్మణరెడ్డి గారు చెప్పినట్లు అసలు ఈ ఫోటోలు పిచ్చేంటో అర్థం కాదు. రైతు వాళ్ళ పొలం పాస్బుక్లో రైతు పాస్బుక్ మీద కూడా ముఖ్యమంత్రి గారి పేరు. కాబట్టి ఇలాంటి సందర్భంలో వెనకటి రోజుల్లో వావిలాల గోపాలకృష్ణ, మాధవనారాయణ స్వామి లాంటి వ్యక్తులు కాకపోయినా కనీసం ఉన్నవారిలో మంచి వ్యక్తిని ఎన్నుకోవడం కోసం మన ఓటర్స్ విజ్ఞత ప్రదర్శించాలని, వారందరూ ఓటు హక్కుని వినియోగించుకోవాలని ఈ సందర్భంగా మనం జిల్లా న్యూరో సైంటిస్ట్ అసోసియేషన్ ఆవిర్భావమైంది. ఒంగోలులోని కేబీ రెసిడెన్సీలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ కామెపల్లి చంద్రశేఖర్ అధ్యక్షత వహించగా, ఆంధ్రప్రదేశ్ న్యూరో సైంటిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ పి విజయ, డాక్టర్ బాబ్. I was here, and all the physicians and general practitioners here had a warm welcome, and there is a big crowd. Like because of this underlying patient using the ICH or SAH, and then the strengthen the public awareness. Unless the patient comes to you in time, you cannot give the best treatment. This is very important. Pre-hospital services and public awareness. And treatment eligibility for IV thrombolysis has crossed all borders. Once upon a time we used to hesitate to give. In fact, the first TP I remember, I bought it and kept it for 6 months. First is the acute stroke ready hospital, where there is 24/7 availability of emergency physician with CT scan and neuro on call. This may not be a really good option in our setup, but primary stroke center, yes. 24/7 neurologist, in-house CT and a stroke unit with stroke team. This is easily doable with any of you and all of you. So you should be thinking, all of you, to develop these primary stroke centers at your own center, at your stroke unit, rehab, research. This is a big team. This is a big team of needed. And coming to basics, stroke is the number 1 cause of disability. 1 in 4 of us will have stroke, and we should. In India, every 3 minutes someone dies of stroke, and 30 seconds somebody has a stroke. Majorly, there is ischemic stroke and hemorrhagic stroke. For both, it is important and relevant to us. Stroke is the emergency. You can use the BFAST mnemonic, fast or BFAST, where balance and eyes are usually missed. Therefore, we are propagating the BFAST these days rather than the FAST, fast. Any of these symptoms can mean stroke. To go to stroke center in time is important. And the cerebral vessel results in ischemia of the dependent territory. So, sound okay. As we all, because once the vessel gets occluded, slowly acute stroke. You need not have advanced imaging. Please remember, this is an important point I want to stress. As the patient comes to you within 4 hours, don't bother about MRI, MRA, all those things. Just do a plain CT and decide whether we can give a thrombolysis. After that, you send for MRI, MRI angio. Don't lose the time. Otherwise, what happens? The patient will go there, and by the time he comes back, it is already 3 hours. So that time is lost. This is very important for you and for your physician colleagues who may not know this concept. Please insist that CT is the first and the most important, enough to manage stroke. No, you need not have advanced imaging. And of course, all other things, the CT angio, when we suspect a large vessel occlusion, you can do on the same sitting. After CT takes half a minute or less than that, and CT angio takes 1 minute or 30 seconds. Immediately we can do it. సైన్ చేసేస్తాం. సో ఫామ్ అయ్యారు కాబట్టి మీకు ఫామ్ అయిన బాడీని ఐఎమ్ ఫీలింగ్ ప్రౌడ్ టు అనౌన్స్ దట్ యాజ్ అ ప్రెసిడెంట్ డాక్టర్ శివ సీతారామయ్య గారు, వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ సుందర్రావు గారు,
జాయింట్ సెక్రటరీ శరత్ మల్లిపెద్ది, ట్రెజరర్ డాక్టర్ సంజీవ్ రెడ్డి గారు, అండ్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ డాక్టర్ మధుకిరణ్ రెడ్డి గారు, డాక్టర్ పోకూరి శ్రీనివాస్ సార్, డాక్టర్ అబ్బూరి రవీంద్రబాబు సార్, డాక్టర్ నిశ్చల్ రెడ్డి, డాక్టర్ నీరజ మ్యామ్. మేడం ఇద్దరు ఒక్క వాళ్ళు అన్ని చోట్ల కూడా విపరీతమైన సపోర్ట్ ఇచ్చేసి టీమ్ అంతా దే హావ్ టేకెన్ ఇట్ యాజ్ దేర్ ఎజెండా దో ఇట్ ఈస్ ఏ ప్రొఫెషనల్ ఎజెండా ఆఫ్ ఏపీఎన్ఎస్. థ్యాంక్ యూ సో మచ్ రాజశేఖర్ అండ్ టీమ్, అండ్ ఎవ్రీవేర్ వీ హ్యాడ్ గుడ్ రెస్పాన్స్. ఇది కడప వెళ్ళాం మేము, రాముల వారిని దర్శించుకొని మనతో పాటు అక్కడ క్లబ్ కూడా ఓపెన్ చేసాం. ఇట్ వాజ్ ఎ వెరీ గ్రేట్ ఎక్స్పీరియన్స్. అండ్ వీ ఆల్సో సా సో మచ్ ఎంతూజియాస్టిక్ టీమ్, యంగ్ అండ్ ఓల్డ్ మిక్స్ అక్కడ కూడా ఉన్నారు. ఇట్ వాజ్ నైస్ టు సీ అండ్ మీట్ పీపుల్ and interact with all of you, and we are looking forward to open some more, inaugurate some more before our tenure completes in July. We will be completing our tenure in July, and I take this also opportunity to invite all of you to the AP Eurocon being held in Guntur in the month of July 19, 2021. Please do come, block your dates, and also send the abstracts, e-abstracts. We are looking at 1,000 abstracts presentation in this one. Please encourage. మన సమాజంలో ముఖ్యంగా ఎన్నో రకాల నరాల జబ్బులు విస్తృతంగా వస్తున్నాయి. ఇప్పుడు రోల్ ఆఫ్ అంటే న్యూరాలజిస్ట్, న్యూరో సర్జన్స్ యొక్క రోల్ చాలా ఉన్నది. ఎమర్జెన్సీస్ అయితేనేమి, ఫర్ ఎగ్జాంపుల్ పక్షవాతం కానీ, తలనొప్పులు కానీ, ఫిట్స్ కానీ, హెడ్ ఇంజరీస్, తలకు దెబ్బ తగిలిన వాటి వీటన్నిటికీ సత్వర ఎమర్జెన్సీ వైద్యం అందించే న్యూరో సైంటిస్ట్ రోల్, బోత్ న్యూరాలజిస్ట్ అండ్ న్యూరో సర్జన్స్ సమాజంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. ప్రత్యేకంగా పారాలసిస్ పేషెంట్స్కి నిమిషాల్లో కనుక వైద్యం అందించగలిగితే వాళ్ళని అంగవైకల్యం నుంచి కాపాడవచ్చు. హెడ్ ఇంజరీ పేషెంట్స్కి వైద్యం అందించగలిగితే ప్రాణం కాపాడవచ్చు. దీని గురించిన అవగాహన ప్రజల్లో పెంపొందించడానికి ఈ న్యూరో సైంటిస్ట్ అసోసియేషన్స్ ఫామ్ చేస్తున్నాం ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో కూడా. వీళ్ళు నాట్ ఓన్లీ ప్రొఫెషనల్ సిఎంఈ కంటిన్యూడ్ మెడికల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ వాళ్ళకి కాకుండా ప్రజా ఆరోగ్య సమస్యల మీద వెన్ ఇట్ ఇస్ రిక్వైర్డ్ ప్రజల్లోకి వెళ్ళి అవగాహన కల్పించడానికి అవకాశం ఉంటుంది. బ్రెయిన్ హెల్త్ ఫర్ ఎగ్జాంపుల్, అందరికీ కూడా బ్రెయిన్ని ఎట్లా కాపాడుకోవాలి, ఈ జబ్బుల బారి నుంచి పడకుండా ఎలా రక్షించుకోవాలి, అటువంటి పబ్లిక్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ కోసము అవసరమైనప్పుడు ఫ్రీ క్యాంప్స్, న్యూరాలజీ కానీ న్యూరో సర్జరీకి సంబంధించిన కానీ ఫ్రీ హెల్త్ క్యాంప్స్ కండక్ట్ చేయడానికి ఈ అసోసియేషన్ ఉపయోగపడుతుంది. ఈ సందర్భంగా నేను ఆల్ ద సీనియర్ న్యూరాలజిస్ట్ అండ్ న్యూరో సర్జన్స్ ఆఫ్ ప్రకాశం, డాక్టర్ సుందర్రావు గారు, డాక్టర్ చంద్రశేఖర్ గారు, డాక్టర్ సీతారామయ్య గారు అండ్ టీమ్, యంగ్ అండ్ డైనమిక్ పీపుల్ కూడా చాలామంది ఉన్నారు. డాక్టర్ శరత్ అండ్ డాక్టర్ అరవింద, మాధురి, అటువంటి ఎన్నో అందరూ అభినందిస్తున్నాను వీళ్ళందరినీ. ఈ సందర్భంగా వీళ్ళందరి సేవలు. ఈ వార్తలతో సమాప్తం. నమస్కారం. గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT 780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది.